హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ తీసిన వీడియో. ఒకవైపు అయితే ఉల్లిపాయ దోశ మా వారి కోసం, ఇంకా మా కోసం అయితే ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నానండి. ఇంకో పొయ్యి మీద అయితే బీరకాయ పాలు పోసి వండుతున్నాను. నన్ను కొంతమంది కుకింగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా రోజు అని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే నేను పాతకాలం పద్ధతిలో ఉంటాయండి నా కర్రీస్ అన్నీ. ఇప్పటికిలాగా ఆ మసాలా పౌడరు, ఈ మసాలా పౌడర్లని, కొత్తిమీర పుదీనాలని అట్లా ఇప్పుడు పిల్లలకి తినే విధంగా అయితే నా కర్రీస్ ఉండవు. ఇంకా అందుకని చెప్పేసి అవి ఎవరు చూస్తారు, ఎవరు తింటారులే, ఇప్పుడు పిల్లలకైతే అస్సలు నచ్చవు అలాంటివన్న ఉద్దేశంతోనే నేను పెట్టట్లేదండి. ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకా అత్తయ్యకి మా వారికి అయితే టిఫిన్ చేసి పెట్టాను. ఇంకా కర్రీ అయితే తిరగమాతలో ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇంకొంచెం మగ్గిన తర్వాత పాలు పోసానండి. ఇంకా కర్రీ అయితే సింపుల్గా ఇలా